తెలంగాణలో యూరియా కష్టాలు తీరటం లేదు. వరంగల్ జిల్లా నెల్కొండలోని సొసైటీ వద్ద యూరియా బస్తాల కోసం కుటుంబాలతో సహా రైతులు బారులు తీరారు. ఇవాళ యూరియా బస్తాలు ఇస్తారని సమాచారం తెలుసుకున్న రైతులు రాత్రి నుంచి క్యూ లైన్లలో నిలబడి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు ముఖ్యంగా మహిళలు పడిగాపులు కాస్తున్న సమయం ఇప్పుడు 11 అవుతున్నది. ఇంతవరకు కూడా అధికారులకు కనీసం సీమ పుట్టినట్టు వ్యవహారం చేస్తున్నారు. ఇంత కష్టపడి మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, ఏడీ గారితో మాట్లాడడం, జేడీ గారితో మాట్లాడడం, ఏఓ గారితో మాట్లాడడం, కానీ ఇంతవరకు 11 అయితే ఒక అధికారి కూడా ఇక్కడ రాలేదు. మరి ఇంతమంది రైతులు ఇక్కడ రావడానికి కారణం ఏంటిది? రైతులను మధ్య పెట్టి టోకెన్ ఇస్తామని చెప్పేసి రైతులు ఇక్కడికి రప్పించుకొని కనీసం వాళ్ళకు అప్పటి నుంచి కింద కూర్చొని యూరియా కోసం రైతులు పడుతున్న పడిగాపులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. సుధా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు అయితే రైతులను వెంటాడుతున్న పరిస్థితి. గత 2 నెలలుగా రైతులైతే అగచాట్లు పడుతున్నారు. ఎక్కడ చూసినా ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలంలోని అటు నెక్కొండ మండలంలో అయితే నిత్యము రైతులు యూరియా బస్తాల కోసము రాత్రి పగలు అని తేడా లేకుండా పిల్లలు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ప్రాథమిక వ్యవసాయ సెంటర్లకు వెళ్లి క్యూ లైన్లలో నిల్చుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము జూన్ మేలోనే ఐన్ఎస్ ఆధ్వర్యంలో అటు అధికారులను, వ్యవసాయ శాఖకు, ఇటు ప్రభుత్వానికి హెచ్చరికలు చేశాము. రానున్న రోజులలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడతారు, తక్షణమే స్పందించండి అని దానికి పర్యవసనంగా ఐన్ఎస్ చెప్పినట్టే ఇప్పుడు జరుగుతుంది. ఈ రోజు వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు ఈ రోజు యూరియా బస్తాల లోడ్ వస్తుందనే సమాచారంతో నిన్న రాత్రి 10 గంటల నుండే పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు అందరూ అక్కడికి చేరుకొని అక్కడే నిద్ర చేసి బస చేసి యూరియా బస్తాలు సాధించుకోవాలనే లక్ష్యంతో అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ క్యూ లైన్లలో నిన్న రాత్రి 10 గంటల నుంచే వేచి ఉన్న పరిస్థితి ఉంది సుధా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అక్కడే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇప్పటికి కూడా అధికారులు రాకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. 10 గంటల వరకు వచ్చి మాకు యూరియా బస్తాలు ఇవ్వకపోతే మేము ఆందోళనను తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్కడికి చేరుకొని వాళ్లకు యూరియా బస్తాలు అందించాలని అయితే రైతులు కోరుతున్నారు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెద్దపారుపూడి మండలం యలమరు సొసైటీలో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా పంపిణీ చేయాలంటూ పలు గ్రామాలకు చెందిన రైతులు నిరసన తెలిపారు. వెంటనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు రైతులు. బియ్యవి కట్లంటే డాక్టర్ లారీ దింపేశాడు. మనుషులు రావాలి, లోడ్ వేసేసి రైతులు లేకుండా అలా కదండి. రైతులు పడిగాపులు కాస్తా ఉంటే రైతులు లేకుండా మీకు లోడ్ ఎలా చేస్తారు మీరు? రైతులు మాట్లాడటం ఏంటంటే ఏ రైతు కారణం పోలీసులు గారు ఎకరానికి ఎన్ని కట్టలు ఇస్తారండి? నాకు అర్థం కాదు. 4 ఎకరాలు 5 ఎకరాలకు ఒక కట్టిచ్చారు. 4 ఎకరాలన్నరకే ఒక కట్టిచ్చారు. అది అన్ని 2 రోజుల నుంచి ఉంటాయి. మరి ఇవన్నీ రవాణా ఎవరికి అవుతున్నాయి? రైతులు ఒక్కొక్క ఎకరానికి వేసుకుంటారు కదండి. 2 ఎకరాలకు ఒక కట్ట, పోని 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట పోని 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒక కట్ట అంటే ఎలా వేసుకుంటారు? 4 ఎకరాలకు 5 ఎకరాలకు
చిన్నపిల్లలు వాళ్ళకి వెహికల్ అవైలబుల్ గా లేక వచ్చారు వాళ్ళు. ఎక్కడికైనా రిక్వెస్ట్ చేస్తాం, ఏ పూట పొద్దున్నే కట్టుకెళ్ళాలంటే పొద్దున్నే చేయలేదు వేసేసుకోవాలి కదా, ఎట్టగొట్ట ఇవ్వండి మేడం రిక్వెస్ట్ చేస్తే రేపు వచ్చి అది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా బిల్స్ రాసాము, రిపోర్ట్స్ చేసాము అన్ని. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వెహికల్ అవైలబుల్ గా లేక తీసుకున్నాము, ముగ్గురికి ఇచ్చాము విడిగా కింది కదా అవైలబుల్ గా ఉండటం లేక మేము బిల్ ఒకటి రాసాం అనమాట. కంప్లీట్ అవ్వాలి అక్కడ, ఇంకా ఉంది సార్. ఏం బాగాలేదండి. ఆధార్ కార్డు తీసుకొస్తే మనిషిలోడు 10 కిలోలు సాయంకాలం పక్కన మాట్లాడుతుంది. 10 ఎకరాలు ఒక కట్ట కోసం 3 రోజులు మాకు 10 రూపాయలు పడుతుంది. ఒక కట్టిచ్చారు 10 ఎకరాలు, ఇంకో కట్ట మా ఊరు ఇంకో చేంజ్ చేస్తాను. ఆ కట్ట మనిషిలోడు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేశాను కదండి. నేను 7 ఆధార్ కార్డులు పెట్టా. 7 ఆధార్ కార్డులు పెడితే 10 ఎకరాలకి 2 ఆధార్ కార్డులు రాసి 5 ఆధార్ కార్డులు పక్కన బారేశారు. అదేమంటే ఏంటంటే అంతే నువ్వు 2 పెట్టేవారి పోటాట. ఇక అప్పుడు నేను ఈ సొసైటీలో అడిగట్ల ఇప్పుడు ఇదేంటి శేఖర వ్యవహారం కాకపోతే శేఖర రాత్రి శేఖర పనులు చేస్తా అంటే సంఘం ఏంటి ఇంకా రైతు ఆదర్శమే ఉంది. గవర్నమెంట్ ఏమో చక్కగా చెబుతుంది మేము అన్ని అందిస్తాం సకాలంగా మీరు రోడ్ లేకుండా ట్రక్కులు ఏంటి శేఖర వ్యవహారాలు. యలమర్లోని యూరియా కోసం రైతుల ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ అధికారులు ఏమంటున్నారు? అసలు మిగిలిన రైతుల కోసం ఇవ్వడానికి అక్కడ అసలు స్టాక్ ఉందంటారా? ప్రస్తుతం యూరియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు వ్యవహరించినటువంటి తీరు కొంతవరకు వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో యూరియాని తరలించడం పైన రైతులు అనుమానం వ్యక్తం చేశారు. అది కాకుండా పెద్దపారుపూడికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని యూరియా తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తమకు యూరియా అందలేదని చెప్పడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియాకి సంబంధించినటువంటి సమస్య పైన రైతాంగం తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లు స్వయంగా యూరియాకి సంబంధించినటువంటి సమస్య పైన ఎక్కడికక్కడ గోడౌన్లకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా గోడౌన్లకు వచ్చి స్టాక్ ని పరిశీలించడం, అదేవిధంగా రైతులకి స్టాక్ ని యూరియాని అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా కింద స్థాయిలో అధికారులు సిబ్బంది వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంతవరకు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఒక రకంగా ఉంటే వాస్తవంగా అమలులోకి వచ్చినటువంటి తీరు మరొక విధంగా ఉంటుంది. దీంతో యూరియా కొరత ఉందనేటువంటి ఒక ఆవేదన రైతుల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ అంశానికి సంబంధించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. అయితే ఇది పూర్తి స్థాయిలో రాజకీయ రంగు పులుముకోవడంతో దీనిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ యూరియాకు సంబంధించినటువంటి అంశం పైన ఎక్కడైనా ఎటువంటి సమస్య ఉన్నా సరే జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు యూరియాకు సంబంధించినటువంటి సమస్య పైన మానిటరింగ్ చేస్తున్నారు. రైతు సొసైటీలకి రైతు సంఘాలకు సంబంధించి ఉన్నటువంటి యూరియా కావాల్సినటువంటి డిమాండ్, అదేవిధంగా లభ్యతకు సంబంధించినటువంటి అంశం పైన ఎప్పటికప్పుడు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తున్నారు. అయితే దిగువ స్థాయిలో మాత్రం ఆచరణలో మాత్రం కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండటంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు చెబుతున్నటువంటి మాటలకి గ్రాస్ రూట్ లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలకు కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.